విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీ కిరణ్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మన సీతాయనమునకు స్వాగతం. సీతమ్మ వారిని, శ్రీరామచంద్రుల వారిని, హనుమను హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారిని ఆహ్వానించుకున్నాం. మాస్టర్స్, ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకిచ్చిన డీనా మరియం గారికి వేల వేల కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. ధ్యానులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ ఎపిసోడ్ సీతాయనంలోకి ఎంటర్ అవుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ. గత వారం మనం రావణాసురుని ఎదిరించాలి అంటే సరి అయిన కారణం ఉండాలి అన్నప్పుడు సీతామాత తను ఆ రాక్షస రాజ్యంలోకి నువ్వు వెళ్తేనే అది అవుతుందమ్మా అని చెప్పి గోదావరి మాత సీతామాతకి చెప్తుంది. అంతకుముందు శూర్పణఖ రావటము, ఆమె పన్నిన ఆ ఉచ్చులో పడకుండా సీతామాత రక్షించడం, అది గమనించిన తన పని సాగలేదని సీతామాత మీద అఘాయిత్యం చేయటంతో లక్ష్మణుడు ఆమెను కత్తి విసిరి, అంటే సీతామాతను రక్షించే నెపంతో ఆ కత్తి విసిరితే ఆమె ముక్కు కట్ అయిపోవడం, వాళ్ళని బెదిరిస్తూ తను వెళ్ళిపోవటం, ఇదంతా జరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి సరైన కారణం కావాలి, ఏంటి ఏంటి అనుకుంటున్నప్పుడు గోదావరి మాత చెప్తుంది అనమాట సీతామాతకు. గోదావరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, లేదమ్మా నువ్వు వెళ్ళాలి, అతని లోపల కప్పబడి ఉన్న ప్రేమను నువ్వు బయటికి తీయాలి. ఈ కోపము, అతిశయము, అహంకారము ఇవన్నీ కూడా కప్పేసి అతని లోపల ఉన్న ప్రేమను నువ్వు మాత్రమే వెలికి తీయగలవు. అది నువ్వు లంకలోకి వెళ్ళి అతని మనసులోకి చొరబడి మాత్రమే చెయ్యగలవు అని చెప్పినప్పుడు, సరే నేను చేస్తాను అని చెప్పి మాత అక్కడ తన అంగీకారం తెలుపుతుంది. అప్పుడు మాత్రమే రావణాసురుడు మాత దగ్గరికి రాగలుగుతాడు. అలాగా మాత ఏంటంటే ఎప్పుడైతే అంగీకారం తెలిపిందో అప్పుడు రావటం జరుగుతుంది. మారీచుడి మాయలేడి రూపంలో రావణాసురుడు పంపించి రాముణ్ణి, లక్ష్మణుని అక్కడి నుంచి తప్పించేసి సీతామాత దగ్గరికి వస్తాడు. ఒక యాచకుడి రూపంలో అక్కడ ఒక సన్యాసి భిక్షం అడుగుతూ వస్తున్నట్టుగా వేషం మార్చుకొని వస్తాడు. సీతామాతకి అదంతా తెలిసే తను వెళ్ళాలి కాబట్టి తను వెళ్తేనే అతనితోటి ఆ పని జరుగుతుంది. ఆ తర్వాత రాబోయే విపత్తులన్నింటినీ రక్షించాలంటే అతన్ని మార్చాలి. అదంతా చెయ్యాలి కాబట్టి మాత వెళ్ళటానికే తను అంగీకరించింది కాబట్టి మాతకు తెలుసు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత గమనించలేకపోతుంది. రావణాసురుడు ఆమె దొరికిందని చెప్పి ఆ చెయ్యి రెక్కపుచ్చుకొని తను ఆ విమానంలోకి తీసుకెళ్లిపోతాడనమాట. అతను పట్టుకోగానే అమ్మకి బాగా కోపం వచ్చి అంటుందన్నమాట, నువ్వు అంగీకరిస్తే కాదు నా చెయ్యే పట్టుకుంటావా అని చెప్పి తను చాలా ఉగ్రంగా మాట్లాడుతుందన్నమాట. ఇదంతా పట్టించుకోకుండా తను విమానంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే రాముల వారిని, అంటే తను ఇది ఊహించదన్నమాట. ఊహించకుండా జరిగిన పరిణామంతో రాముల వారిని గాని లక్ష్మణుడు గాని సహాయం చేస్తారేమంటే వాళ్ళతోటి సంబంధాలు కట్ అయిపోతాయి. ఎప్పుడైతే రావణాసురుడు మాత దగ్గరికి వచ్చాడో అంటే తన బంధనాలన్నిటినీ కూడా కట్ చేస్తాడనమాట. ఆ రావణుడి యొక్క శక్తి, ఆ నెగిటివ్ వైబ్రేషన్ వల్ల తను దానికి దూరంగా అయిపోతుంది అనమాట. ఇంక ఏ జీవి సహాయం కూడా అమ్మకి అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చెప్తూ సోమ చెప్తుంది కదా అనసూయ మాతకి, వాళ్ళ అమ్మకి. సోమ ఈ విషాద ఘట్టం వచ్చేసరికి ఆమెకి ఏంటంటే బాగా కన్నీళ్ల రూపంలో వస్తూ ఉంటది. అయితే ఆ సిచ్యువేషన్ కి వాళ్ళని మన్నించమని అడిగి, ఈ భాగం వచ్చేసరికి నాకు ఇలాగే అవుతుంది, నేను ఇది ఏడవకుండా చెప్పలేను
అని చెప్పి మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాలయిన తర్వాత కూడా నన్ను తొలుస్తూనే ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్తుందనమాట కన్నీళ్లతోటి. అందరికి కూడా అదే ఉద్వేగం. అశాంతించటం కోసం ఆ తర్వాత కథ నేను మళ్ళీ చెప్తాను అని జెప్పి అంటుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ కృతజ్ఞతలు చెప్తది. "నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు విశ్రాంతి అవసరము. ఈ చెప్పినవన్నీ కూడా ఇయన్నీ మేము అవగతం జేసుకోవాలంటే మాకు కూడా కొంత సమయం పడుతుంది. మాకు కూడా అవసరమేను విశ్రాంతి." అంటే ఇదేది కూడా ఎవరికీ తెలీదు. అయోధ్య వాసులకు కానీ ఎవరికీ తెలీదనమాట. ఈ తెలియని విషయాలు ఇంత జరిగిందా? అంటే ఆ సిట్యుయేషన్ ఎంతగా హృదయాలను కదిలిస్తుంది అనడానికి వాళ్ళు కూడా ఇదైపోతారనమాట. సరేలే మీరు సాయంత్రం భోంచేసి వెళ్ళండి. ఇప్పుడు సాయంత్రం అయిపోయిందిగా అంటే, లేదు మేము ఆశ్రమానికెళ్ళాలి. మా కోసం అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఇబ్బంది పడొద్దు. మేము రేపొస్తాం అని జెప్పి చక్కగా వీళ్ళు ఎళ్తారనమాట. వెళ్ళటానికి లేచినప్పుడు మీరు నా అతిథులుగా రావటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. అపహరణ తర్వాత లంకలో ఏం జరిగి ఉంటుందో అది నేను మీకు రేపు చెప్తాను. మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెప్తాను. అంటే ఇక ఇక్కడి నుంచి మన చాప్టర్ ఏంటంటే మాత అసలు ఏం చేసింది? ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి మనం చర్చించుకుందాం మాస్టర్స్. ఆహ్, చెప్పి వీళ్ళు సెలవు తీసుకొని ఆశ్రమానికొస్తారు. ఆశ్రమం దగ్గరకొచ్చేటప్పటికి ఆశ్రమ అధినేత ఉన్నారు కదా! ఎందుకంటే ఆయన స్వయంగా వీళ్ళకి అన్ని అవసరాలు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు రాముల వారి కొలువులో ఒక ప్రధాన పరిపాలకుడు. ఒక ప్రధాన పాత్రలో ఉన్నాడు కాబట్టి ఆహ్, ఆయనకి అంత విలువ, గౌరవం. పైగా ఈ గురువుగారు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆహ్, అయితే ఆయన ఎక్కడో ధ్యాన సమావేశానికి వెళ్ళి అక్కడ ఉండడన్నమాట. ఇంక అందుకని వీళ్ళే ఎళ్లి వాళ్ళు భోజనం చేసేసి వచ్చి ఒంటరిగా కూర్చుంటారన్నమాట. అయితే అట్లా ఒంటరిగా ఉండటమే వీళ్ళకి చాలా ఆనందాన్నిస్తుందనమాట. ఎందుకంటే ఒక భారమైన సంఘటన విన్నప్పుడు అలా ఒంటరిగా ఉంటూ అంటే ఇంకా మళ్ళీ మాట్లాడటం గానీ, ఇంకేదన్నా చర్చించుకోవటం గానీ, ఇతరత్రా విషయాల మీదకి ఆసక్తి పోవట్లేదనమాట. అయితే వీళ్ళ అమ్మకు కూడా అలాగే ఉంటుందనమాట. ఎక్కువ మాట్లాడాలనిపించదు. భోంచేయగానే వీళ్ళేం జేస్తారు చక్కగా వాళ్ళకేసిన పరుపుల మీద వాలిపోతారనమాట. అయితే అంతకు ముందు రోజు ఎంతో గాఢంగా, ప్రశాంతంగా నిద్రపోతది అనసూయ. కానీ ఈ రోజు రాత్రి మటుకు ఆమెకి ఎంత మాత్రం నిద్ర రావట్ల. సోమ చెప్పిందంతా కూడా తనకి మదిలో తిరిగిపోతుంది. అక్కడే తను ఉన్నట్లు, ఆ బాధనంతా తను అనుభవిస్తున్నట్లు, లక్ష్మణుడు, రాముల వారు కూడా తనకి వ్యక్తిగతంగా బాగా తెలిసి ఉన్నట్లు, ఇదంతా ఆవిడకి అనిపిస్తుందనమాట. అదంతా కూడా తను అనుభవిస్తుంది. తన ఫీల్డ్‌లో తనకి వచ్చేసిందనమాట. అనుభవంలోకొచ్చి ఆ బాధని అనుభవిస్తుంది. వాళ్ళు కూడా బాగా తెలిసినట్టు, తనకి బాగా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందనమాట. అయితే రావణుడు మాతను అపహరించబోతున్నప్పుడు ఆ భయం కూడా లంకకి తీసుకెళ్తూ ఉంటాడు కదా! ఆ భయం గూడా ఆమె లోపలికి ఇంకిపోయి భయకంపితురాలవుతుందనమాట. అయితే తన లోపల ఉన్న ఆ మూలాన్నేదో కదిలించినట్లే అవుతదనమాట ఆమెకి. అయితే దాని నుంచి బయటపడలేక అటు ఇటు పొర్లుతా ఉంటది. నిద్రపోతున్నట్లు నటిస్తది. తెల్లవారిన దాకా తను అలాగే ఉంటుందన్నమాట. అయితే నిద్ర లేచిన తర్వాత వాళ్ళమ్మ ఈ అనసూయ పరిస్థితి చూసి తను ఆలస్యం చేయకుండా సరే మనం అక్కడే భోజనం చేయకుండా త్వరగా బయలుదేరి వెళ్దాము. అంటే ఆవిడకి కూడా వినాలనే ఆత్రం. ఇంకేం జరిగుంటుంది? ఏం చేశారు అమ్మవారు అని జెప్పి తనకు కూడా అది ఉంటుంది. అయితే అక్కడ చెప్తుందనమాట. ఒకవేళ హ్మ్. క సోమ చెప్పే విషయం మనకి చాలా కలవరం కలిగించొచ్చు. నువ్వు సిద్ధంగా ఉండు అనసూయ. లంకలో ఏం జరిగిందో మనలో ఇప్పటి వరకు ఎవ్వరు వినుండలేదు. మన మహారాణిని చెరపడితే రాముల వారు సైన్యంతోటి వెళ్లి తో యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతామాతను రక్షించి తీసుకొచ్చాడని మాత్రమే తెలుసు. కానీ ఇంకా చా తెలియబడంది చాలా ఉంది. ఇప్పుడు సోమ చెప్తుందని అంటే ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు సోమ మనకి వివరించబోతుంది. మనం తెలుసుకుందాము అని చెప్పి ఈ అనసూయతోటి అంటుందన్నమాట.
అప్పుడు అనసూయ ఏమంటుందంటే చాలా చిన్నగా చెప్తుందనమాట. నా పె నాకు పెళ్లి అంటే ఉన్న భయం వల్ల మనం ఇక్కడికి రావడం అన్నది నిజమైన కారణం అని అనిపించట్లేదు. ఎందుకంటే మీరు తండ్రి గారు నా కోసం నిశ్చయించిన వివాహాన్ని నేను అంగీకరించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ అంతకు మించినదేదో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి లాక్కొచ్చింది మనల్ని. అదేంటో నాకు తెలీదమ్మా అని చెప్తుందనమాట. అంటే మామూలుగా వీళ్ళు దేనికోసం వచ్చారు? తండ్రి ఎందుకు పంపించాడు? ఈ సోమకేవో అద్భుత శక్తులున్నాయి. ఆమె ఏ మంత్రమో, అంత్రమో ఇస్తది. ఆమెకు అనసూయకున్న ఆ పెళ్ళంటే భయం. నేను పెళ్లి చేసుకొని నేనిలాగే ఉండిపోతానంటుంది గదా! ఆ మాట ఎత్తితేనే తను భయపడిపోతుంది. అది పోగొట్టటం కోసం గదా! వీళ్ళు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ అనసూయ ఏమంటుంది? కారణం అది అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే తను అంగీకరించేసింది. సోమనొచ్చి చూసి మాట్లాడినప్పుడే తనకి అది పోయిందనమాట. కానీ ఇంకా ఏదో విషయం ఉంది. తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అందుకే మనం ఇక్కడికి రాబడ్డాము అని అంటుందనమాట. వాళ్ళమ్మ చక్కగా నవ్వుతూ కుమార్తె చేతులు తన చేతుల్లోకి తీసుకొని బహుశా మహారాణి సీతతో నీకున్న బంధాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడటం కోసమేమో. ఎందుకంటే ఈమె పుట్టిన దగ్గర నుంచి సీతాదేవిని చాలా ప్రేమిస్తదనమాట. కానీ ఎప్పుడూ ఈమె చూడలేదు. అంతకు ముందే సీతామాత వెళ్ళిపోతుంది. ఎ ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఆ సోమ ద్వారా నువ్వు మళ్ళీ ఆమె గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. అని ఆమె చెప్తుందనమాట. ఇక్కడేంటంటే పొద్దుటే వెళ్ళిపోతారు. ఇక సీత చేసిన త్యాగం ఏంటనేది సోమ మళ్ళీ చెప్పటానికి రెడీ అయిపోతదనమాట. అంటే వీళ్ళని చూడగానే ఒక శబ్దం చేస్తదనమాట. అంటే అంతకు ముందు రోజు కానీ, అంతకు ముందు కానీ మృదువుగా, సున్నితంగా మాట్లాడే సోమ స్వరం ఇప్పుడెలా ఉందంటే గాలిలో ఒక ప్రతిధ్వనిస్తుందనమాట. అట్లనే వీళ్ళకి భయభ్రాంతులు కలగటం వల్ల ఏంటి, ఈ అనసూయ ఒక గెంతు గెంతేస్తది. ఆ అరుపుకి. ఎందుకంటే అంత సున్నితంగా ఉండే ఆమె ఒక్కసారిగా మారిపోతదనమాట. వీళ్ళని చూడగానే అంటదనమాట. అతను మాతపై యుక్తి పన్నానని భావించాడు. కానీ యుక్తి అతనిపై పన్నబడింది. ఇప్పుడు రావణుడు ఏమనుకుంటున్నాడు? ఆళ్ళ తమ్ముడిని మాయలేడి రూపంలో పంపించి వాళ్ళని పక్కకు పంపించేసి మారు వేషంలో వచ్చి సీతను తను అపహరించాడనుకుంటున్నాడు. అంటే నేనిక్కడ ఒక యుక్తిని పన్నానని అతను అనుకుంటున్నాడు. కానీ యుక్తి పన్నింది ఎవరు? సీతామాత. సీతామాత అంగీకరిస్తేనే గదా రాగలిగింది అది చెప్తుందనమాట. అంటే క్రితం రోజు విషాదం ధ్వనించిన సోమస్వరం ఇప్పుడేంటంటే ఒక అలక్ష్యంగా మారిపోయింది. అంటే ఒక నిర్లక్ష్యం అన్నమాట. అంటే తను ఓడించాలంటే సీత లంకలో ప్రవేశించటం అవసరమని అతనికి తెలీదు. ఇప్పుడు తనను ఓడగొట్టాలి. ఎట్లా ఓడగొట్టాలి? కారణం ఉండాలి. వీళ్ళ ధర్మ కారణం ఒకటి కావాలనే కదా నిరీక్షిస్తుంది. చట్టబద్ధమైన కారణం ఒకటుండాలక్కడ. ఆహ్, అది ఇతనికి తెలీదు. అంటే అతనేమనుకుంటున్నాడు? సీత నా వలలో పడిందనుకుంటున్నాడు. కానీ అసలు పడింది ఎవరు వలలో? అతనే. ఆ విషయం అతనికి తెలీదు. అంతే గదా! నేను యూట్యూబ్‌లో ఒకసారి జ్ఞానంలోకొచ్చిన అప్పుడే అనుకుంటా. హ్మ్. రా రావణుడి వలలో సీత పడలేదు. సీత పన్నిన వలలోనే రావణుడు పడ్డాడు అనేది హెడ్‌లైన్ చూసి ఎవరో ఏదో రాస్తుంటారులే అని నేను చూడలేదు. నాకు తెలీదు. అంటే టైమొచ్చేదాకా మనం ఏది మనం చూసినా, విన్నా కానీ అర్థం కాదు అని అనిపిస్తుంది నాకిప్పుడు. ఆ హెడ్‌లైన్ నేను చూడటం జరిగిందనమాట. సీత వల్ల రావణుడు పట్టమేంటా? తెలీదు కదా! ఇంత నగ్న సత్యాలు మనకి అందించినందుకు పత్రిజీ గారికి మటుకు వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు సీతే ఏది తను అతన్ని మార్చాలని అంటే తను రాక్షస రాజ్యంలోకి తను ప్రవేశించాలి. తన అంగీకారం తెలిపింది. తను అక్కడికెళ్ళటానికి నిశ్చయించుకుంది. అప్పుడే రావణుడు రాగలిగాడు. అప్పటిదాకా సీతామాతను టచ్ చేసే సాహసం గూడా అతనికి లేదు. అట్లా తను సీతమ్మ వారి వల్ల తనే పడ్డాడు. కానీ అతనేమనుకుంటున్నాడు, నేను పన్నిన వలలోనే సీతమాత పడిందని అతననుకుంటున్నాడు. అయితే ఇక్కడ మాత తన ముందు అసలు ఏం పరుచుకొని ఉందో సీతామాతకు తెలీదు కానీ, ఆమె భూమి మీదకొచ్చింది ఇందుకోసమేనని,
భూమి పైన పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద జీవ రూపాలన్నింటికీ హాని చేస్తున్న ఆ శక్తులను తొలగించటమే తన కర్తవ్యం అని ఆమెకు తెలుసు. అంటే అసలు అక్కడ తన ముందు ఏముందో ఇప్పుడు ఎంత ఇదైనా కూడా ప్రతి విషయం తెలుపబడదు మాస్టర్స్. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని బట్టి కొన్ని కొన్నే తెలియజేయబడతాయనే విషయం కూడా మనం ఇక్కడికి తెలుసు. ఇక్కడేంటి భూమికి జరగబోయే అతి పెద్ద నష్టము. అంటే ఒక ప్రతికూల శక్తులు ఇతని అహం వల్ల అదంతా కూడా ముందు ముందు తరాలకి వెళ్ళిపోతది కదా! తను చేస్తున్న చేష్టలన్నీ తర్వాత అధికారికంగా అవుతాయి. ఒకళ్ళు ప్రశ్నించకపోతే అదే ఒక నానుడిలాగా అయిపోతది కదా! అది జరగకుండా చూడాలి. అలాగే ఈ ఈ రో ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవుల మీద అది పడుతుంది. ఆ జీవులన్నింటి కూడా భూమే గనక దెబ్బతింటే మనుగడ ఏది సాధించలేదు. మనిషే కాదు ఏ జీవి కూడా ఇక్కడ భూమి మీద ఉండలేదు. దీన్నంతటిని సరిచేయటం కోసమే ఆమె తన కర్తవ్యం ఏంటి? తను భూమి మీదకి రావటం గల కారణం ఇది. ఇది ఏంటి అందరి ప్రయోజనాల కోసం ఆమె లంకలోకి ప్రవేశించడమే ఆమె చేసిన గొప్ప త్యాగం. ఇదంతా జరగాలంటే ఎట్లా? రావణాసురుడిని లంకలోకి తను ప్రవేశించాలి. తను వెళ్ళగలిగినప్పుడు అక్కడ ఉండి తను అతన్ని మా మనసులోకి దూరి అతన్ని లోపల కప్పబడిందంతా బయటికి తీయాలి. ఆ ప్రేమ ఏదైతే ఉందో. ఇది చేయాలంటే తను అక్కడుండాలి. మరి ఇది ఏ స్త్రీ సాహసించి అలాంటి రాక్షసత్వం గల వ్యక్తి దగ్గరికెళ్ళాలనుకుంటుంది చెప్పండి. లోకమాత కాబట్టే. అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ అడుగుతుంది. అయితే ఇదంతా ఆమె ప్రణాళిక ప్రకారమే జరిగిందా అని. అంటే అపనమ్మకంతో అడుగుతుందనమాట. ఎందుకంటే ఈ విషయాలేవి ఇప్పటి వరకు మనకు కూడా తెలీదు కదా మాస్టర్స్. అయోధ్యలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, పుకార్లును ఎవ్వరూ నమ్మలేదు. అంటే అవన్నీ పుకార్లే అని చెప్పి ఎవ్వరు నమ్మలేదు అని చెప్పి. ఆ సోమ ఏందంటే ఇలా కూర్చున్నదల్లా ఇలా కాస్త పైకి లేచి ఆమె వైపు స్థిరంగా చూస్తూ, నేను మీకు చెప్పబోయేది అయోధ్య వాసులకు తెలీదు. వాళ్ళకేంటంటే మహారాణి కష్టాలను వినటానికి సిద్ధంగా లేరు. ఎంతసేపు రాముల వారు ధైర్య సాహసాలు, విజయాలు మాత్రమే వాళ్ళకి కావాలి. అట్లా అని చెప్పి నేను వాళ్ళనేమి అనట్లేదు. వాళ్ళని ఎలాంటి నిందలు వాళ్ళ మీద నేను మోపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పోటు మారుతూ ఉంది. అంటే మనకి సముద్రంలో అలలు ఆటు, పోటు ఇట్లా వస్తాయి కదా! అంటే కాలం మారుతుంది. ఒక పోటు అనేది మారుతుంది. ఇక్కడేంటంటే స్త్రీల యొక్క ఆహ్, ధైర్యము, పరాక్రమాలు, ఈ స్థైర్యము వీటి గురించి భవిష్యత్తులో ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలందరూ కూడా ఛాయల్లోకి ఎళ్ళిపోతున్నారు. ఇది నేను అనేక సార్లు చూశాను. అంటే ఈమె ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇలాగ మారబోతుంది. అంటే స్త్రీల యొక్క ఆహ్, ధైర్యాన్ని గాని, ఆ స్థైర్యాన్ని గాని, వాళ్ళ యొక్క సమర్థతని గాని ఎవ్వరు పట్టించుకోరు. అట్లానే సీతామాత కూడా. అంటే సీతామాత దగ్గర నుంచే అది స్టార్ట్ అయింది. అంతే కదా! సీతామాత ఏం చేసిందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియట్ల. అందుకే అది ఇప్పుడు సాకారం అవుతుంది. ఛాయల్లో నుంచి బయటకొస్తున్నాం. అందుకే అన్ని రంగాల్లోను స్త్రీలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. పత్రిజీ గారు కూడా ధ్యా మహిళా ధ్యాన మహాచక్రాలు అని స్టార్ట్ చేశారు. మహిళలకే ముందు అంటే వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు. ఇప్పటినుంచే ఆ చీకటి మాటున ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు బయటికొస్తున్నాయి. అది ఇప్పుడు అత్త కూడా ఇప్పుడొచ్చి ఈ నిజాలు చెప్తుందంటే కాలం మారుతుందనే కదా! స్థితి మారుతుంది. భూమి యొక్క స్థితి, ఇక్కడున్న పరిస్థితులన్నీ మార్పు చెందుతున్నాయనటానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. ఇంకా అప్పటినుంచి ఆమె మొహం మృదువుగా మారిపోయి సోమ తర్వాత చెప్తుందనమాట. మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అంటే తాను లంకలో గడిపిన రోజుల గురించి ఎప్పుడు ఎవరితోటి మాట్లాడట్లేదు. ఇంకా సోమ అనుకోవటం ఏంటంటే రాముల వారితో కూడా చెప్పి ఉండదు. అంటే ఏ విషయాలు నేనిలా చేశాను, అలా చేశాను అని జెప్పి సీతామాత రాముల వారికి కూడా చెప్పలేదు. ఆమె కష్టాల గురించి మాట్లాడింది ఒక్క హనుమంతుడే.
ఆమె పడ్డ కష్టం అంటే తనెళ్లి చూసాడు కదా అక్కడ. ఆయన వాన జాతికి చెందినవాడు. ఈ సీతారాముల యొక్క ప్రణాళిక పూర్తి చేయడానికి మహాదేవుడు వాన రూపం ధరించి వచ్చాడనమాట. అంటే సాక్షాత్తు మహాదేవుడే వానర రూపంలో అంటే వీళ్ళు దేనికొచ్చారు? ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం విశ్వంలో ఆహ్, ప్రణాళికలో వీళ్ళిద్దరు వేసుకున్న ప్రణాళికలో వీళ్ళకి తోడ్పడటం కోసం ఆ దేవుడు కూడా వచ్చాడనమాట. వీళ్ళిద్దరి మధ్య బాంధవ్యం ఎలా ఉందంటే ఒక తల్లి బిడ్డల్లాగా ప్రేమని చూపుతూ హనుమ ఒక బిడ్డలాగా సీతమ్మకి మారిపోయి తల్లి బిడ్డల మమతానుబంధాలు అలాగా వీళ్ళు మధ్య బాండింగ్ ఉందన్నమాట. అయితే ఈమె కోసం ఏం చేయటానికైనా అంటే విశ్వపు అంచులకెళ్ళి అయినా సరే ఏం చేయటానికైనా ఈయన చాలా సిద్ధంగా ఉండేవాడు హనుమ. మాత శరీరం వదిలిన తర్వాతే ఈ కథలన్నీ ఈ సోమకు చెప్పటం జరిగింది. హనుమ చెప్పాడనమాట. అంతకు ముందు కూడా సోమకు తెలీదు. అంటే మాత కూడా తను సాధించిన వాటిని చాలా తక్కువ మాట్లాడేది. మొన్న సార్ చెప్పారు కదా! మనల్ని మనం ఎప్పుడూ కూడా గొప్పగా అది సాధించాను, నాకిది వచ్చింది, నేనింత, అంత అనేది చెప్పుకోకూడదు అనేది సార్ చెప్పి ఉన్నారు కదా! మనకి క్లాస్‌లో. సీతామాత కూడా ఎప్పుడూ తను పడిన కష్టాన్ని కూడా హయ్యర్ స్థితే కాదు. తను పడ్డ బాధని కూడా ఎవరికీ చెప్పలేదు. నేను పడిన కష్టాలన్నిటి గురించి ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు. మాత ఏం చెప్తుందంటే, నేను పడ్డ కష్టాలు అందరూ చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరు. ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరు అని హనుమకు చెప్పేదట. నీవు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు ఈ కథలు ఇంతకు ముందు విన్నవారు, ఆ యోగ్యత కలిగిన వారు కనుక వినిపిస్తున్నాను. అంటే ఇక్కడ ఆ యోగ్యత కలిగిన వాళ్ళు మీరు. ఇంకా అంతకుముందు కొంతమందికి చెప్పింది సోమ. వాళ్ళకి ఆ యోగ్యత ఉంది. ఈ రోజున మనం ఇదంతా చెప్పుకుంటున్నాము అంటే, ఆ యోగ్యత కూడా మనం కలిగి ఉన్నందుకు సీతామాతకి ధన్యవాదాలు చెప్తున్నాం మాస్టర్స్. లేకపోతే మనకి ఈ విషయాలు మనం గూడా ప్రాపంచికంగా ఉండి, ఈ జీ అందరిలాగే ఆ జీవితాల్లో పడి ఉండేవాళ్ళం. కానీ ఆ యోగ్యత మనకు కలిగింది. ఆ అవసరం కూడా మనకు ఉంది కాబట్టే మనం ఈ రోజున ఇదంతా కూడా మనం వినగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం మాస్టర్స్. సీతమ్మ వారు మనకు అనుమతించింది. ఆ అవసరం కూడా మనకుంది. చూడండి ఇక్కడ సోమ చెప్తుంది. ఆ అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే ఇది వినగలరు. ఆ యోగ్యత కలిగిన వాళ్ళే వింటారు అని జెప్పి. నేను చుట్టూ చూడగా చిన్న కుటీరంగా అంటే అనసూయ అప్పటిదాకా గమనించదనమాట. అంతగా ఆమె చెప్పే దానిలో లీనమైపోతది. అంటే ఒక చిన్న ముని సమూహం వచ్చి వీళ్ళతో పాటు ఆ కుటీరంలో కూర్చుంటారనమాట. ఆ శబ్దం ఏది కూడా ఆ చప్పుడు అనసూయ చూడదనమాట. వాళ్ళేం చేస్తున్నారంటే అక్కడ కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చొని సోమ చెప్పేది వింటూ ఉన్నారు. మళ్ళీ ఆ సోమ కళ్ళు మూసుకొని తను తిరిగి చెప్పటం మొదలుపెట్టిందనమాట. ఈ సీత రావణుడిని పుష్పక విమానంలోకి లాగబడిన తర్వాత రావణుడి నుంచి తప్పించుకోవాలని చూసింది. అయితే అతను ఏంటంటే ఒక చెయ్యి ఆమె మీద ఉంచటంతో నేనెప్పుడూ చూడని రౌద్రాన్ని సీతామాత మొహంలో సోమ అంటే తను ధ్యాన స్థితిలో ఉండి కొన్ని చూడగలిగింది కదా! కొన్ని సంభాషణలు వినటం అంటే సీతామాత ఈమె తెలుసుకోవటం కోసం కొన్ని తెలియనిచ్చేది కదా! ఆ రౌద్రాన్ని సీతామాత మొహంలో ఈమె చూసింది. అంటే అంతకుముందు సీతామాతతో తను చాలా ట్రావెల్ చేసింది గదా! అంతకు ముందెప్పుడూ కూడా ఆ కోపాన్ని చూడలేదన్నమాట. అంత రౌద్రంతో ఉండేసరికి అది ఎట్లా ఉందంటే సాధారణ స్థితి కాదు. ఆమె భీకరంగా ఏమంటుందంటే, "నీకెంత ధైర్యం లేకపోతే నా మీద చెయ్యి వేస్తావు. నేను నీ రాక్షస గూటిలోకి వెళతాను. కానీ నువ్వు అపహరించటం వల్ల కాదు. నా ఇష్టపూర్వకంగానే వెళతాను. ఎప్పుడూ ఎప్పటికీ నేను నీతో అపహరించబడను రావణా." అంటే రావణుడు ఏమనుకుంటున్నాడు? నేను అపహరించాను అనుకుంటున్నాడు. అమ్మ మీద చెయ్యి వేయగానే అది ఎప్పుడూ చూడని ఆ స్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. ఆ రౌద్రం. ఓహ్! అప్పుడు చెప్తుందనమాట. నేను నీవు అపహరిస్తే రావట్లేదు. నేనే నా ఇష్టపూర్వకంగా నీ
ఈ రాక్షసుడి గూట్లోకి వెళ్తున్నాను. నువ్వెప్పటికీ నన్ను అపహరించలేవు అని చెప్తుందనమాట. అయితే అప్పుడు ఆమె నుంచి వెలువడే జ్వాలలుకి అతను వెనక్కి తగ్గుతాడనమాట. తన నుంచి వచ్చిందేంటో అతనికి తెలీదు. అంటే రావణాసురుడికి ఆ జ్వాల, ఆ శక్తి ఏంటనేది తనకి తెలియక వెనక్కెళ్ళిపోతాడనమాట. అయితే అది హనుమతో చెప్పిందనమాట. ఆ అగ్ని జ్వాల రావటంతోటి మాత శరీరం అంతా కూడా వేడెక్కింది. అంటే ఆ జ్వాలనేది బయటకొచ్చేసరికి మాత శరీరం అంతా కూడా చాలా వేడి వచ్చేస్తదనమాట. అంతకు ముందు రోజు ఈ గోదావరి మాత దగ్గర రాముల వారు, సీతామాత మాట్లాడుకుంటారు కదా! ఏంటి నా కన్నీళ్లను ఆపే ప్రశాంతతవు నీవే, ప్రపంచం కోసం నేను పడే బాధను స్వస్థపరిచేది కూడా నువ్వే అన్న మాటల జ్ఞాపకం వచ్చేంత వరకు కూడా ఆమెలో నుంచి ఆ జ్వాలలు వెలువడుతూనే ఉంటాయి. అంటే అక్కడ చెప్తారు గదా! నాలో ప్రశాంతత నువ్వు. అట్లానే నేను ఈ లోకం కోసం పడే బాధల్ని స్వస్థత పరిచేది కూడా నువ్వే. అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటారు గదా! మనల్నిద్దరిని ఎవరు ఒకళ్ళకొకళ్ళు బలం ఇద్దరము అని జెప్పి, ఆ మాటలు గుర్తొచ్చేంత వరకు కూడా ఆమెలో నుంచి ఆ జ్వాలలు అలా బయటకొచ్చి రావణాసురుడిని దూరంగా ఉంచుతాయన్నమాట. అయితే అప్పుడు మళ్ళీ ఇంకొకటి తనకి జ్ఞాపకం వస్తది. ఇప్పుడు రాముల వారు తిరిగి కుటీరానికొస్తారు గదా! తను కనిపించదు కదా! అది కూడా వచ్చేసరికి ఆమె ఆలోచన రావటంతోటి తను వేగంతోటి కుప్పకూలి కింద పడిపోతదనమాట. ఆ విమానంలోనే. హనుమతో తాను చెప్పిందనమాట. స్పృహ కోల్పోకుండా ఉండడానికి తను ఎంతో పోరాడాలి. అంటే మెలకువగా ఎరుకతో ఉండటం కోసం తను జాగృతతోటి ఉండటం కోసం తను చాలా పోరాటం చేసింది. ఆ తర్వాతేంటంటే, ఈమెని అలా లాక్కెళ్ళటం జటాయువు, రాబందు అనే పక్షి ఇద్దరూ చూస్తారనమాట. వాళ్ళ వెనక ఎగురుకుంటూ రామా అని చెప్పి అరుస్తూ విమానంలోకి ఈ రావణాసురుడితో యుద్ధం చేయడానికి ఈ జటాయువు సిద్ధమవుతదనమాట. అప్పుడు ఈ రావణాసురుడేంటంటే తన కత్తితోటి ఆ రెక్కలను నరికేసి చంపినంత పని జేస్తాడు. అది చూసి మాత తన చెయ్యి విరిగిపోయిందన్నట్లుగా చాలా బాధతోటి ఏడుస్తదనమాట. తనిప్పుడు అక్కడ ఏం చేయలేకపోతుందంట. ఇప్పుడు వాయుదేవుడు ఆమె మీదకి ఒక చల్లటి వాయువుని పంపించి స్వేద తీరుస్తాడు. తీర్చి, "బిడ్డ ఇది నీ మొదటి నష్టం మాత్రమే, చివరిది కాదు. నువ్వు నీ కోసం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఇలాంటి త్యాగాలు ఇంకా చాలా అవసరము" అని చెప్పి పలికినప్పుడు ఆమె తెలివి తెప్పించుకుంటదనమాట తనకి తాను. లోకమాత ఏ జీవికి కష్టం వచ్చినా అది తను తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి మనకి ఒక బాధ కలిగింది అని ఆ బాధలోనే కొట్టుకుపోతే మనం ఎదగలేం. ఎప్పుడైతే దాని నుంచి తెప్పరిల్లి ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, దాని నుంచి నేర్చుకోవాల్సింది ఇదంతా మనం ఎప్పుడైతే చేయగలమో ముందుకెళ్ళగలం. లేకపోతే అక్కడే ఉండిపోతాం. ఇక్కడ వాయుదేవుడు మాతని హెచ్చరించారనమాట. ఆమెకి స్వస్థత చేకూర్చి తను అంత బాధలో ఉన్నప్పుడు చూడండి ఒక చల్లటి గాలి లేదా కొంచెం వాటర్ తాగిన ఉపశమనం అనేది మనకు లభిస్తది. అట్లా వాయుదేవుడు ఏం చేశాడు ఆ టైంలో ఆమెని స్వేద తీర్చి, "ఇది నీవు మొదటి నష్టమే ఇది. కానీ చివరిది కాదు. ఇలాంటి నష్టాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్విక్కడే డీలా పడిపోతే నువ్వేదైతే చేయాలో ఆ పని నువ్వు చేయలేవు" అని చెప్పి మాతకి హెచ్చరిక చేసి వెళ్తాడనమాట. ఇంకా సీతామాత అప్పుడు తను తెలివి తెచ్చుకొని కొంచెం అంటే అది ఫస్ట్ తను చూసింది అదొక్కటే. యుద్ధం వల్ల ఇంకెంతో మంది చనిపోతారు కదా! సరేనని తను కొంచెం దిటవుగా ఉంటదనమాట. వీళ్ళు లంకకి చేరబోయే ముందు రావణుడు ఆమెను బందీగా చూసి ఆమె చేతులకి సంకెళ్ళు వేయటానికి ప్రయత్నించగా మాత ఏంటంటే పోరాడుతదనమాట. నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవు అని చెప్తది. నేను గనక నీతో రావటానికి గనక ఒప్పుకొని ఉండకపోతే నువ్వు నన్ను బంధించలేవు గదా! ఈ ప్రపంచం నువ్వే గాదు.
ఏ శక్తి కూడా నన్ను బంధించగలేదు. అంటే చూడండి మాస్టర్, మనకి వంశీ సార్ క్లాసుల్లో ఇప్పుడు మనం ఎవరో కోప్పడుతున్నారు, లేదా ఎవరో ఏదో అరుస్తున్నారు. అది మీరు అంగీకరిస్తేనే మరి మీలోకొస్తది. మీరు అనుమతిస్తున్నారు ఆ కోపాన్ని, వాళ్ళ ఎమోషన్స్‌ని అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఇదేంటి ఒకళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని ఈ మీద ఎమోషన్ చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా వస్తది కదా! ఇలా చెప్తారేంటి అని అప్పట్లో అనిపించేది నాకు. ఇది చాలా. కానీ ఈ అంగీకరించడం అనేది ఇప్పుడు ఓకే. వాళ్ళు అరుస్తున్నారు, తెలియక అరుస్తున్నారు, తెలిసే అరుస్తున్నారు. అది పక్కన పెడితే, మనం రియాక్ట్ అవ్వటం అనేది మన చేతుల్లో ఉంది అనేది కొన్ని విషయాల్లో ఇది కొంచెం అనుభవపూర్వకంగా ఏంటంటే, మనకి వేరే ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ప్రాపంచిక విషయాలే మాట్లాడుతుంటారు. అదేంటంటే మనకి నెగెటివ్. ఇప్పుడు ఆళ్ళట్లా, వీళ్ళిట్లా, ఇది జరిగింది, వీళ్ళిట్లా చేయొచ్చా అని మాట్లాడుతున్నప్పుడు మనమేంటి అంతకుముందు దాంతో కోరస్‌గా మనం మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైతే ఇది మనం అంగీకరిస్తేనే మనలోకొస్తది. ఇది మనం అంగీకరించినప్పుడు అది మనలోకి రాదన్నది నాకొకసారి ఇలాగే కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు మామూలుగా ఏం చేస్తున్నారు ఏంటి ఇవయిపోయిన తర్వాత సంభాషణొచ్చినప్పుడు నాకది వినపడుతుంది గానీ, నేను దాన్ని స్వీకరించట్లేదు. నేనెప్పుడైతే స్వీకరించటం దాన్ని మానేశానో, ఆటోమేటిక్‌గా అవతల కూడా అర్థమైపోతుంది మాస్టర్స్. ఎందుకంటే వింటున్నాం ఓకే. కానీ దాన్ని మనం స్వీకరించలా. స్వీకరించినప్పుడు ఆటోమేటిక్‌గా అవతల నుంచి సరే ఓకే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాం. అంటే ఇప్పుడు మనం అంగీకరిస్తేనే అది మనలోకొస్తుంది. లేకపోతే రాదు కదా! ఇప్పుడు మనం వాళ్ళలోకి వెళ్ళిపోయాము అంటే అది వాళ్ళు జయించినట్టే అని చాలా సార్లు చెప్పారు. అంటే అన్ని విషయాల్లో కాకపోయినా కొద్దిగా కొన్ని విషయాల్లో ఇలాంటి అనుభవాలు మనకి కాబట్టి ఇక్కడేంటంటే మాత ఇప్పుడు నేను బంధించానని అతను అనుకుంటున్నాడు. చేతులకు సంకెళ్ళేసి విజయ గర్వంతో చూపించుకోవడం కోసం ఆ కోట గుమ్మం దగ్గరికెళ్ళేసరికి అక్కడ అందరూ కూడా నిలబడి ఉంటారు సిస్టర్స్. అంటే అతని సైన్యము, అట్లానే పరివారము, ఆ మొహం మీద కట్టుతోటి శూర్పణఖ ఆ వాకిలి దగ్గర ఉంటారనమాట. వీళ్ళందరిని చూస్తది. ఈమె. అంటే తను విజయం సాధించాడని చెప్పుకోవటం కోసం, వీళ్ళందరికీ చూపించుకోవటం కోసం వాళ్ళందరూ కూడా వస్తారనమాట. అయితే అక్కడ వాకిలి దగ్గరికెళ్ళగానే శూర్పణఖ వచ్చి మాత మొహం మీద కొట్టి ఈ నా నే నా ప్రతీకారం ఇది నా ప్రతీకారం అంటదనమాట. అంటే తను ఆ దెబ్బ తగిలిన తర్వాత వెళ్ళి అక్కడ తన పన్నాగం నెరవేరలేదు. ఇప్పుడు ఎట్లా అయినా తను ఆ కక్ష తీర్చుకోవాలంటే తన శక్తి అక్కడ సరిపోలేదు కదా! ఇక్కడికొచ్చి రావణాసురుడితోటి ఈ చెప్తది. నన్ను ఇట్లా చేశారు. వాళ్ళకున్న ఆ గర్వం ఏంటంటే అక్కడ ఒక అందమైన స్త్రీ ఉంది. పైగా సామర్థ్యం కలిగిన ఆమె. ఆమెను గనక నువ్వు లొంగ తీసుకోగలిగితే నీకు ఇంకా అవన్నీ ఈవిడ ఎన్నో చెప్పి పంపించిందని మనకి రామాయణంలో ఉంది. ఇక్కడైతే అదేమి ఇవ్వలేదు కానీ మామూలుగా ఇప్పుడు ఇక్కడ తను ఈ మాట మాట్లాడిందంటే అదంతా అంతే గదా! తన అన్నకి చెప్పి తన అన్నని ప్రేరేపించి అంటే తన మనసుకైన గాయాన్ని ప్రతీకారంగా మార్చుకుందనమాట ఇక్కడ తను. సీతామాతనన్ అక్కడేంటంటే మాతకి అంతా ఒక మత్తు లాగా అయిపోయి ఆ వాకిలి గుండా నడుస్తూ పక్కనున్న ఒక తోటలోకి ప్రవేశిస్తదనమాట. అంటే చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఆమె ఏంటంటే తన ఆత్మ నిగ్రహం తిరిగి తెచ్చుకొని తనక్కడెక్కడ ఉండాలి అని చెప్పి అంతా చూస్తున్నప్పుడు ఒక చివరగా అశోక వృక్షం తనకి ఆహ్వానిస్తున్నట్లు కనిపించి వెళ్లి ఆ వృక్షానికి ఆనుకొని కళ్ళు మూసుకు కూర్చుంటదనమాట. అంటే దాని రక్షణలో ఉన్నట్లుగా తను భావించుకొని అంటే ప్రకృతిలో అనంతమైన శక్తి ఉంది. చెట్లు కూడా మనల్ని హీల్ చేస్తాయన్న విషయం కూడా మనం చాలా మంది మాస్టర్స్ చెప్పారు. మనం ప్రకృతిలోకెళ్ళినప్పుడు నిజంగానే అది జరుగుతుంది మాస్టర్స్. ఆ మాతేంటంటే తను ఆ చెట్టు రక్షణలో ఉన్నట్లుగా భావించుకొని ఆ చెట్టు మొదట్లోకెళ్ళి చక్కగా ఆనుకొని కూర్చుంటదనమాట. అప్పుడు కొంతమంది ఈ రాక్షస కాపలాదారులు స్త్రీలున్నారు కదా! వాళ్ళు క్రూరమైన చూపులు వాళ్ళవి. వాళ్ళు ఆమె చుట్టూ చేరతారనమాట.
అందులో ఒక ఆమె ఒక బుట్ట నిండా పళ్ళు, కొంత నీరు తీసుకొచ్చి ఈ వాళ్ళందరిలో కల్లా ఆమె ఎలా ఉందంటే, ఆమె కళ్ళల్లో ఒక కరుణ కనిపిస్తుందనమాట మాతకి. "రాకుమారి సీత, దప్పికొని ఉన్నావు. నువ్వు కొంచెం ఈ నీళ్లు తాగి పళ్ళు తీసుకో" అని చెప్పి ఆమె దగ్గర పెడతదనమాట. తనేంటంటే అప్పటిదాకా తను ఊహించిందంతా జరిగింది కదా! దాంతోటి అక్కడ కొంచెం నీళ్లు తాగి తను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతదనమాట. ఆమె మనసంతా ఎలా అయిపోతుందంటే మబ్బులు కమ్మినట్లుగా అవ్వబోతే దాన్ని మెలకువగా ఉంచటానికి తను ప్రయత్నిస్తదనమాట. అంటే ధ్యానంలో కూర్చోగానే ఏంటంటే ఒక మత్తు. మనం కూడా చూడండి ఒకసారి బాగా నిద్రపోయినట్లు అనిపిస్తుంది కదా! ఆ మత్తు తనని ఆవరిస్తుంటే దానికి లొంగకుండా ఉండటానికి జాగ్రత్తతో ఉండాలి అని చెప్పి మెలకువగా ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉంటదనమాట. అప్పుడేం చేస్తుందంటే రాముల వారితోటి తన బంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రావణాసురుడు ఎప్పుడైతే ఆమె సమీపంలోకొచ్చి ఆమె రెక్క పట్టుకొని ఆ విమానంలోకి లాక్కెళ్ళాడో రాముల వారితో బంధం తెగిపోయినట్లుగా అనిపిస్తుంది. రాముల వారిని చేరలేకపోతది. అయితే ఇప్పుడు కూర్చొని నింపాదిగా రాముడితోటి మళ్ళీ ఆ బంధాన్ని అంటే ఇప్పుడు ఏం జరిగినా ఎందుకంటే ఇప్పుడు తను ఎక్కడ ఉన్నది రాముల వారికి తెలుస్తుంది. అంటే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా రాముల వారికి చేరతాయి. వాళ్ళ దగ్గర ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే జనక మహారాజుతో కూడా తను ఈ మనోమయ వినిమయం చేస్తారు కదా! ఆలోచనలు. అట్లా రాముల వారితోటి బంధం ఏర్పరచుకోవటానికి చూస్తదనమాట. పదే పదే రాముల వారి పేరును కూడా ఉచ్చరిస్తా ఉంటది. కానీ ఆ ఉనికిని అనుభూతి చెందట్లేదు. ఆ బదులు కూడా తనకి రావట్లేదనమాట. గతంలో ఆమె ఎప్పుడు పిలిచినా వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింపజేయడానికి అతని సాన్నిధ్యం లభించేది. ఆమె తన ప్రశాంతతను నిలబెట్టుకోవడానికి, చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి, అంటే అతను తనను పిలిచినప్పుడు ఏదో జరిగి ఉంటది అన్న భావం రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అంటే తనని పిలిచినా ఇక్కడ వేరే అంటే నేను వేరే వాళ్ళ ఆధీనంలోకెళ్ళా. అంటే ఒక ఆలోచనని మనం లోపలికి రానివ్వగలిగామంటే, దాంతో పాటు ఎన్నెన్నో వస్తాయి. ఆటోమేటిక్‌గా చూడండి మనం ఒకటి వినగానే మన మనసు పనిచేస్తది. మనం పని చేసి ముందే ఆలోచించేస్తుంటాం. అలా కాకుండా ఉండటానికి సీతమ్మ వారు శతవిధాల ప్రయత్నిస్తుందనమాట. అయితే ఇంక అప్పుడు అనుకుంటది. ఇక్కడ తాగటం గాని, తినటం గాని నేనేమి చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటది. అంతవరకే తెలుస్తది. చీకటి పడేసరికి ఆమె నిరాశ తీవ్రమై పార్వతీదేవిని పిలుస్తుందనమాట. అంటే రాముల వారిని చేరగలిగిన స్థితిలో సీతామాత లేదు. తనకు దారి చూపించగలిగిందల్లా ఎవరున్నారు ఇంకా అంటే పార్వతీమాత. ఒక్కతే అంతరాంతరాల్లో నుంచి అంటే తన లోపల నుంచి పార్వతీమాతని పిలవటం మొదలు పెడుతుందనమాట. ఇప్పుడు చూడండి మాస్టర్స్ మనం హ్మ్. సారు ఇచ్చిన మనకి ఈ మాస్టర్స్ అందరితోటి 41 రోజు మెడిటేషన్స్ ద్వారా ఆయా దివ్య శక్తులతోటి మనం అనుసంధానం అవుతూ మనం అంటే మనం దాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది నాకేంటంటే పత్రిజీ గారి బాడీ వికెట్ చేసిన తర్వాత ఆహ్, చెప్తూ ఉంటారు సహజంగా పత్రిజీ గారు లేరు అన్న మాట వినగానే నాకు లోపల అనిపిస్తది. పత్రిజీ గారు ఎక్కడికెళ్లారు? ఇక్కడే ఉన్నారు. ఆయన ఎక్కడికెళ్లారు? అంటే అలా అనుకుంటున్నప్పుడు నాకు లోపల కొన్ని కణాల్లో ఏంటంటే ఒక చైతన్యమా ఏమంటారో నాకు తెలీదు కానీ అది అనుభూతి అయితే అనిపిస్తది. లోపల. అట్లానే సీతామాతతోటి కూడా కనెక్ట్ అయ్యి కళ్ళు కొంత సంభాషణ మనకి ఏదో చెప్తున్నట్లు నేను అమ్మతోటి అట్లా కనెక్ట్ అయ్యి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఆ అనుభూతి కూడా తెలుస్తుందనమాట. అంటే ఇక్కడ మనకి అక్కడ వాళ్ళు మాట్లాడతారు మాస్టర్స్. మనకి తెలీదు. ఎట్లా అంటారా? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివే ఒక స్టూడెంట్‌కి ఒక పీజీ లెవెల్‌లో ఉన్న సబ్జెక్ట్ తీసుకొచ్చి చెప్తే, ఈ పిల్లవాడికి ఏం అర్థమవుతుంది మాస్టర్స్? అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే మనం ఈ వీళ్ళందరూ కూడా హయ్యర్ కాన్షియస్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్తారు మనకి. ఎప్పుడూ మన పక్కనే ఉంటారు మాస్టర్స్. మనకి గుర్తించగలిగిన అంటే మనం ఒకటో తరగతి,
పిల్లవాళ్ళం అన్నమాట. అంతే కదా! మనం నేర్చుకుంటున్నాం. మనం ఏమనుకుంటాం వాళ్ళు మాట్లాడట్లేదనో, వాళ్ళని చూడాలనే ఆశ ఉంటుంది. కానీ ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉండాలి కదా! అప్పుడే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. మనం చూడగలుగుతాం. అలాంటి మాస్టర్స్ చాలా మంది ఉన్నారు మనకి. కానీ అది సాధన ద్వారా ఆ స్థాయికి ఎళ్ళితేనే మనకి అది అనుభూతి అవుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు కాకపోయినా మనం చెప్పదలుచుకున్నది నాకొకసారి ఈ నా అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. తర్వాత 8 నెలలు పరిపాలన చేస్తారు. మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఆయనకి ఏమైనా చెప్పగలము అని అన్న సారు ఒక 40 రోజులో ఏమో చేయించారు కదా! అప్పుడు ఒక 1 మంత్. అప్పుడు నారాయణతో కనెక్ట్ కావాలంటే అవ్వలేకపోతున్నాను. అయినా నారాయణి పక్కనుంది. ఆవిడే సీతామాత. ఆవిడకి అవ్వచ్చు కదా! అని చెప్పి ఒకరోజు అలా కూర్చొని ఒక కళకి నాకు తెలియట్లేదు. ఏంటిది? అక్కడ కర్మగా ఏమీ నాకు లేదనమాట. ఈ కళ ఎందుకొచ్చింది? ఇందులో ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? అనుకుంటూ ఆ రోజు సీతామాతతోటి చెప్పుకుంటూ ఉన్నాను. ఓహ్! ఒక 1 ½ అవర్ అట్లా ఉన్నాను. అంటే ఒక లాస్ట్‌లో ఒక 15 నిమిషాలు మాతతోటి నేనిది అట్లా చెప్తూనే ఉన్నాననమాట. అంటే మనం దేవుడి దగ్గర మనకి బలహీనతలు ఇవన్నీ మన డౌట్‌లు ఇవన్నీ చెప్తాం గదా! అట్లాగా నాకు అయిందనమాట. అక్కడ విపరీతమైన వైబ్రేషన్ ఒస్తుంది నాకు. సరే ధ్యానం అయిపోయి ఇంక నేను లేచిన తర్వాత నాకు వెంటనే స్ట్రైక్ అయిందనమాట. అంటే ఆ జన్మలో వదిలేసిన దాన్ని మళ్ళీ ఈ జన్మలో తెచ్చుకొని నేను అది అనుభవించకుండా వదిలేసాను. ఉండకుండా ఆ లైఫ్. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఉండాలి. మనకి ఎలాంటి వాళ్ళొచ్చినా, భర్త ఎలా ఉన్నా, భార్య ఎలా ఉన్నా, పిల్లలెలా ఉన్నా, అత్తమామలున్నా మనకొచ్చిన దాన్ని మనం అంగీకరించాలి. కానీ అక్కడ వెళ్ళిపోయాను. అది మళ్ళీ తెచ్చుకొని నేను ఇప్పుడు మళ్ళీ అది తెచ్చుకున్నాను అని నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైంది? అక్కడ మాత చెప్తుంది. కానీ ఆ కాన్షియస్‌ని అందుకోగలిగిన శక్తి సామర్థ్యాలు లేవు. ఎప్పుడైతే అది బయటకొచ్చానో నా లోపల నుంచి ఆన్సర్ అలా వచ్చిందనమాట నాకు. అంటే మాత కూడా ఏంటంటే ఈ రావణాసురుడి యొక్క ఆహ్, దానిలో రాముల వారితో బంధాన్ని కట్ అయిపోయింది. ఇంకా ఎంత ప్రయత్నించినా కావట్లేదు కాబట్టి పార్వతీ మాతకి మొరపెట్టుకుందనమాట. ఇంక సోమ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తదనమాట. అక్కడున్న మునులతోటి సూటిగా మాట్లాడుతుందనమాట. మాత రావణుడి మనసులోకి ప్రవేశించి అతనికి కోపము, మోహము, అధికార దాహాల నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది. కానీ మనో సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో వాస్తవాలనిపించే భ్రమల్లో అతను ఎలా సృష్టించగలడో ఆమె అంచనా వేయలేకపోయింది. అంటే ఆ ప్రత్యర్థి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా ఎంతున్నయనేది విన్నారు. కానీ ప్రత్యక్షంగా తను చూడబోతుందనమాట. కానీ తను మనసుల్ని ఎలా మాయ చేయగలడు అనేది. ఆమె ఆ నిరోధాలన్నిటిని బలహీనపరచటానికి ఆమె మనసును వశపరుచుకోవటానికి అతను సృష్టించే భ్రమలను ఎలా ఎదుర్కోవాలి? ఇది ఆమె ముందున్న సవాలనమాట. ఆ సవాల్‌ని స్వీకరించాడంటే అతనికి ఆమె గొప్ప సామర్థ్యాలు కలిగిన స్త్రీ అని తెలుసు. అంటే ఇవన్నీ తను సృష్టించి తను ఎలా ఎదుర్కోవాలి? అంటే తనకి చాలా గొప్ప సామర్థ్యం ఉంది ఆ స్త్రీ అని తను చాలా విన్నాడనమాట. ఇక్కడేంటంటే తను ఎప్పుడైతే తనను లోబరుచుకుంటాడో అప్పుడే తన విజయాలకు వన్నె వస్తుంది. అంటే అంత సామర్థ్యం గల స్త్రీని కూడా నేను లొంగదీసుకున్నాను. అంటే ఇంకా తనకొక గొప్పతనం ఎక్కువవుతది అని. అయితే ఆమె సామర్థ్యపు స్థాయిని అతను అంచనా వేయలేకపోయాడు. మాత సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయగలడు మాస్టర్స్. అందుకే అక్కడ ఈ మనోయుద్ధం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. మాతకేంటంటే తన చుట్టూ సుడులు తిరుగుతూ నల్లటి మేఘం చుట్టుముట్టే వరకు మాత మరింత గాఢంగా చీకట్లో మునిగిపోయిందనమాట.
అది అది ఇంక రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఎట్లా ఉందంటే ఒక నిర్జీన ప్రదేశం. అంటే నిర్జన ప్రదేశం. అంటే నిర్జీవంగా కాల్చివేయబడిన మొక్కలు, ఎండిన పోయిన నదులు, నల్లబారిన పర్వతాలు, వాటి నుంచి స్రవిస్తున్న శిలాజ ద్రవం. అవి మండుతూ ఊ ఎర్రటి కాంతితోటి ఏర్పడిందనమాట. ఇప్పుడు మనకి అగ్నిపర్వతం బద్దలవుతది కదా మాస్టర్స్. అలాగా ఆ లావా ఆ కాంతి పొంగుతూ వస్తుందనమాట. అక్కడ ఏంటంటే సూర్యుడు, చంద్రుడు ఈ నక్షత్రాలు ఆ దట్టమైన పొగ వెనుక ఊపిరాడకుండా దాక్కున్నట్లు ఉన్నారట. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే అది ఇంకా ఇంకా విస్తరిస్తూ అంటే పెరిగిపోతుందనమాట. కానీ దానిలో నుంచి బయటపడే మార్గం ఏది అమ్మకి కనిపించట్ల. అంటే అది ఇంకా పెరుగుతూనే ఉంది అదంతా. చివరికి ఆమెకి వేదనతోటి మృత్యు గృహంలాగా ఉంది. ఇది ఏ ప్రాంతము అని అడిగిందనమాట. ఆమె తన దగ్గరగా కొన్ని అడుగుల దూరంలో మాత్రమే చూడగలుగుతుంది అదంతా. అ అకస్మాత్తుగా కొన్ని శవాలు సగం కుళ్ళిపోయినవి, కొన్ని శరీర భాగాలు తినబడిన మొహాలు కనపడుతున్నాయన్నమాట. ఆమె వెనక్కి అడుగులు వేసింది. అంటే కొన్నేమో సగం కుళ్ళిపోయినయి ఉన్నాయి శవాలు. కొన్నేమో మొహాలన్నీ చాలా చెక్కేసినట్లు కొన్ని శరీర భాగాలు. అలాంటివన్నీ కనపడేసరికి తను భయంతోటి కొంచెం వెనక్కి అడుగులేస్తదనమాట. అవి గమనించి ఆ శవాలేం జేస్తాయంటే అక్కడ కనిపించినవి ఈమెని దగ్గరికి లాక్కొని సీతామాతని దగ్గరికి లాక్కుంటాయన్నమాట అవి. అవన్నీ కూడా. "మీకేమైంది? ఈ విధంగా ఎవరు చేశారు మిమ్మల్ని?" అని జెప్పి అడుగుతుందన్నమాట. ఇంకప్పుడు ఆ శవాలు లేచి మాట్లాడటం మొదలుపెట్టాయన్నమాట. అవి చెరచబడి రూపం చెరచబడి న అసలు చెరిపేయబడిన స్త్రీలుగా మారటాన్ని సీత గమనిస్తది. అంటే రావణాసురుడు ఇవన్నీ కూడా రావణాసురుడిచే హింసించబడి, చంపబడి, మరికొన్ని అతను లోబరుచుకోవటం వల్ల స్వయంగా చనిపోయిన స్త్రీలు అని గుర్తిస్తది. అంటే కొంతమంది అతను ఓహ్! తను పాడు చేస్తాడనమాట. అట్లానే కొంతమందిని చంపేస్తాడు. ఎవరైతే ఆయనకి లొంగిపోయాము అన్న బాధతోటి అంటే అతన్ని ఎదిరించే ధైర్యం లేదు కదా! అది ఈ అతనలా చేశాడని జెప్పి వాళ్ళకి వాళ్ళే చనిపోయిన స్త్రీ శరీరాలనమాట. ఇవన్నీ కూడా ఆమెకి అర్థమైపోతదక్కడ. "అమ్మ మాకు సహాయం జెయ్యి" అని జెప్పి అవి పిలుస్తాయన్నమాట. అప్పుడు అమ్మ భయాన్ని వదిలేసి వాటి దగ్గరికెళ్ళి ఒక్కొక్కళ్ళని కుళ్ళిపోయిన శవాల్ని, చెక్కబడిన ఆ మొఖాలన్నిటిని తాగుతూ ఓహ్! తన చేతులు ఆ మొఖాల మీద ఉంచిద్దనమాట. "బిడ్డ మీ నుంచి ఈ ఇబ్బంది నన్ను స్వీకరించు నువ్వు. లోకమాత కదా! తను మీ బాధలన్నిటిని నన్ను తీసుకోనివ్వండి" అని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గరికెళ్ళి పుణుకుతా వాటన్నిటిని టచ్ చేస్తదనమాట తన చేతులతోటి. ఆహ్, వశపరుచుకోబడిన స్త్రీల మధ్య నిలబడి అంటుందనమాట. "రావణా! నువ్వేం చేశావో చూడు. ఒక స్త్రీని అవమానించిన వారికి ఆ ఫలితం అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా నీకు చెప్తున్నాను" అని చెప్పి చాలా బిగ్గరగా అంటదనమాట. అంటే ఒక స్త్రీని నువ్వు ఇంతగా వంచన చేసి, ఇంత హింసించి చంపావు. ఆహ్, ఇది నువ్వు చ తప్పకుండా నువ్వు అనుభవించి తీరాల్సిందే అని. చేసిన దాన్ని తప్పకుండా తిరిగి తీసుకోవాలనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుందనమాట. రావణుడి చిత్రం అక్కడ ఒక చిత్రం ప్రత్యక్షమయ్యి చాలా బిగ్గరగా నవ్వుతదనమాట. అది ఎట్లా ఉందంటే సీతామాత చెవులో చిల్లుళ్ళు పడేటట్లుగా అతను నవ్వుతున్నాడు. "నువ్వు నా పునస్కారాలను కనుగొన్నావు." అంటే అతను చేసిన ఆ మృత్యు కుహరంలో అతను ఏమేం చేసింది చూడగలుగుతుందనమాట మాత. "అవన్నీ నా ఆనందం నుంచి సృష్టించబడ్డాయి" అని చెప్పి సీత తన చేతిలో పట్టుకున్న స్త్రీని వదిలేసింది. అంటే తన ఆనందం కోసం అదంతా సృష్టించుకున్నాడు. ఆహ్, అప్పుడేమైందంటే అందరూ కూడా ధూళిలాగా మారిపోవటం చూస్తుందన్నమాట. ఇప్పుడు ఆ నిర్జీన ప్రాంతం నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని జెప్పి తను వెళుతూ ఉంటుంది. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదంతా భయంకరమైన ప్లేస్ నుంచి అని చెప్పి
తను చాలా కష్టపడి వెళ్తా ఉంటదనమాట. అయితే హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యం ప్రత్యక్షమవుతది. ఇంకీమెకి హృదయం తేలిక పడిపోయి అటువైపు ఆ అడవిలోకి ప్రవేశించగానే మాత యొక్క కళ్ళు మెరుస్తాయన్నమాట. ఎందుకంటే అక్కడ రాములు వారుంటారనమాట. తన ప్రియమైన రాముడు అక్కడ కనిపిస్తాడు. ఆమె ఆనందంగా అరిచి అతని వైపు పరిగెత్తబోతది. అయితే అక్కడ ఏం కనిపిస్తుందంటే ఆహ్, రాముల వారి పక్కనే ఒక అందమైన స్త్రీ పడుకొని ఉంటే ఆమె పురులు సవరిస్తూ సీత మరణించింది. నువ్వే ఇప్పుడు అయోధ్యకు మహారాణివి అని చెప్పటం ఈమెకు కనిపిస్తదనమాట. వినిపిస్తది. ఆ మాటలు కూడా వినిపిస్తాయి. అంటే ఈమె ఆనందంతో అరవబోయిన అరుపు ఏంటంటే, అది విషాదపు అరుపుగా మారిపోతది. అంతే గదా! అక్కడ ఆ దృశ్యం మళ్ళీ కనపడకుండా పోతది. ఆమె కళ్ళ ముందు మళ్ళీ ఏం కనిపిస్తదంటే, అయోధ్య రాజమందిరం కదిలాడుతది. రాముడు సింహాసనం మీద ఉంటాడు. అక్కడ కనిపించిన అందమైన స్త్రీ అతని పక్కన కూర్చోబెని ఉంటది. ప్రజలందరూ వచ్చి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తా ఉంటారనమాట. లేదు లేదు అని చెప్పి మాత ఏడుస్తూ, "రామా నేను మరణించలేదు. నేను జీవించే ఉన్నానని" చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని తన చేతుల్లో మొహం పెట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తా ఉంటదనమాట. కళ్ళెమ్మట నీళ్లు కారుతా ఉంటాయి. అప్పుడు మళ్ళీ రాముడి రూపంలో రావణుడు కనిపిస్తా ఉంటాడనమాట. మళ్ళీ ఆ క్రూరమైన నవ్వు గాలిలోనికి ప్రతిధ్వనిస్తదనమాట. తన చెవులు మూసుకొని దృష్టి మరల్చగా, ఎటు తిప్పితే అటు రావణాసురుడి రూపం కనిపిస్తుంది. అంటే అది చూడలేక అమ్మ ఫేసు ఎటు తిప్పినా అక్కడ ఇంకొక రూపం కనిపిస్తుందనమాట. ప్రతి రూపం పక్కన ఒక అందమైన స్త్రీ ఉంటుంది. హఠాత్తుగా వాళ్ళని పట్టుకొని వేధించటం మొదలుపెడుతున్నాడు. అమ్మ అదంతా చూస్తుందనమాట. వాళ్ళు పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళని కింద పడేసి, దుస్తులు లాగేసి, బలత్కరించి, వాళ్ళు నొప్పితోటి విలవిల్లాడుతుంటే అప్పుడు వదిలేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని అంటే అక్కడ తను చాలా మందిని అలా చేయటం అమ్మ చూస్తదనమాట. అయితే అక్కడ స్త్రీలకు కలిగే బాధంతా కూడా ఈ సీతామాత యొక్క శరీరంలో ఆ నొప్పిని తను అనుభవిస్తుంది ఇక్కడ. అంటే ఆ స్త్రీల శరీరాల్లో తనున్నట్లు, తనకే అది జరుగుతున్నట్లు భావించిందనమాట. ఆమె హృదయం అంతా తల్లడిల్లి మృత్యువు సమీపంలోనే ఉన్నట్లుగా తను భావిస్తుంది. అంటే ఆ బాధంతా తన శరీరంలో కలిగి, తన హృదయం అంతా అల్లాడిపోతూ, ఇక మృత్యువే అన్నట్లుగా ఆ మృత్యు సమీపంలోకెళ్ళినట్లు అనిపిస్తదనమాట. మళ్ళీ వెంటనే ఆ దృశ్యం అదృశ్యమై మళ్ళీ తను చీకటిలో ఒంటరిగా ఉండటం కనుకుంటదనమాట. ఇదంతా ఒక భ్రమ అని తనలో తాను అనుకుంటుందనమాట. ఎందుకంటే ఇది నిజం గాదు. అంటే అది అక్కడ మళ్ళీ మాయమైపోయిందనమాట. ఇది నిజం కాదు. అతను నన్ను ఒక మాయాలోకంలో వశం చేసుకున్నాడు. నేను ఆ అసత్య దృశ్యాలకు లోబడకూడదు అని జెప్పి ఆ చీకటి ప్రదేశంలో పారిపోవటానికి ప్రయత్నిస్తూ అన్ని వైపులకు పరిగెత్తుతది. కానీ అన్ని వైపులా గాజు గోడలు నిర్మించబడి ఉంటాయి. ఆమె ఎటువైపు చూసినా రావణుడి మొహమే ఆమెకు కనిపిస్తూ ఎగతాళి చేస్తూ ఎత్తి పొడుస్తున్నట్లు కనపడుతుందనమాట. ఇదేం శక్తి అని చెప్పి గొణుక్కుంటుంది లోపల. ఏ వైపు నడిచినా దానికి కనపడలేదనమాట. వేసారిపోయి నిస్సత్తువగా నేలపై కూలబడిపోతుంది. చూడండి ఒక భ్రమని రావణాసురుడు కలుగజేశాడు. లేదు ఇది అసత్యం. ఇది నిజం కాదు. అంటే అతను ఒక మాయాలోకంలో సృష్టించి ఆ మాయలో పడేశాడు. అమ్మ మనసుని వశం చేసుకున్నాడనమాట. అయితే ఈ అసత్య దృశ్యాలకు నేను లోను కాకూడదు అని చెప్పి అమ్మ గట్టిగా నిర్ణయించుకొని అక్కడ ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. చూడండి మన మనసులోకి ఎన్నో భావాలు, ఎన్నో అంటే నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఆ పరిస్థితి ఆహ్, నుంచి బయటికెళ్ళాలి. ఎప్పుడైతే మనం గట్టిగా సంకల్పించుకుంటామో, అది మనం బయటకి రాగలుగుతాం. ఆ మాయనే నిజమనుకున్నామనుకోండి, ఇదే బాధ, ఇదే ఆవేదన అని మనం ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తే అందులోనే పడి కొట్టుకుపోతూ ఉంటాం. ధ్యానంలోకి రాకముందంతా కూడా మనం చేసిందదే. ఎందుకంటే ఇదే బాధ, ఇదే కష్టాలు, ఇదే కన్నీళ్ళు, ఇయ్యే వ్యతలు, అందరి జీవితాల్లో ఉన్నది ఇవే అని చెప్పి దాన్ని ఫిక్స్ అయిపోయాం. ఈ ధ్యానంలోకొచ్చినాక ఏంటి? ఓకే.
మనం ఏంటి ఇదంతా అసత్యం. అంటే ఇక్కడ మనకి సత్యంలో ఉన్న దీన్ని దాటగలిగిన మార్గం మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిసి గారిచ్చారు. ఆ విధంగా మనం బయటకొస్తున్నాం. ఇక్కడ సీతామాత కూడా ఏంటంటే, అది అసత్యం అని తెలుసుకొని దాని నుంచి నేను దానికి లోనవ్వకూడదు. దానికి బందీ అవ్వకూడదు అని చెప్పి తను అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు రావణాసురుడు ఏంటంటే ఎత్తి పొడుస్తూ, ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటే, అసలు ఇదేం శక్తి ఇట్లా ఉందని చెప్పి ఎందుకంటే అమ్మ దీన్ని ఊహించలేదన్నమాట. అయితే భూమాతను పిలుస్తది. అయితే ఆమె ఉన్నది భూమి కాదు. ఎందుకంటే భూమి గనుక ఉంటే భూమాత రాకుండా ఉండదు అమ్మ పిలిస్తే. భూమిలాగా కనిపించిన దాన్ని తన చేతిలోకి తీసుకుంటది. అంటే భూమిలాగే కనిపిస్తదది. ఇక్కడ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడన్నమాట రావణాసురుడు. అది ఎట్లా ఉందంటే భూ భూమి అనుకోని తన చేతుల్లో తీసుకుంటే అది నిర్జీవంగా మారిపోతుంది. భూమి ఎప్పుడు కూడా చాలా జీవంతోటి ఉంటుంది గదా! అదంతా ఎట్లా ఉందంటే మృతలోకం. మాయాలోకం. అప్పుడు మళ్ళీ ఆమె శ్రీరాముడు తన చేతుల్లో అక్కడ మళ్ళీ ఏం కనిపిస్తుందంటే, శ్రీరాముడి చేతుల్లో ఇద్దరు పిల్లలతోటి సింహాసనం మీద కూర్చొని ఉండొచ్చని చూసి, వాళ్ళు తన పిల్లలుగా గుర్తిస్తదనమాట. అంటే భవిష్యత్తులో తనకి రాబోయే పిల్లల్ని అక్కడ చూస్తది. రాముల వారు అక్కడున్నారు కదా! అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెడతది. అయితే ఎంత పరిగెట్టినా తను వాళ్ళకి చేరుకోలేదనమాట. అంటే ఆ దూరం అలాగా కొనసాగుతూనే ఉంటది. ఎంత పరిగెడుతున్నా గాని వాళ్ళకి దగ్గర కాలేదనమాట. అయితే ఆ పిల్లల్ని చూడగానే తను గుండెలకు హత్తుకోవాలనిపిస్తది. వాళ్ళు మన పిల్లలే అని చెప్పి రాముల వారికి చెప్పాలని తను తహతహలాడతనమాట. ఆ తహతహలాడుతూ రాముడిని పదే పదే పిలిచినా రాముడు వినిపించుకోడనమాట. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే ఒక కత్తి తీసుకొని ఆ పిల్లల్ని ముక్కలు ముక్కలుగా కోయటం చేస్తది. ఆమె భయంతో పూర్తిగా భయపడిపోతదనమాట. రాముల వారు పిల్లల్ని కోసేయడమా? తను మొహం దూరంగా పెట్టేస్తది. అంటే ఆ దృశ్యాన్ని చూడకుండా తను దూరంగా పెట్టేసి ఇది నిజం కాదు. ఇది ఒక భ్రమ అని అనుకుంటది. మళ్ళీ అక్కడ ఆహ్, తనకిష్టమైన భర్త రాముని రూపం బదులు రావణాసురుడి రూపం కనిపిస్తదనమాట. మళ్ళీ అతను నవ్వుతూ ఉంటే ఆ నవ్వంతా గాలిలో కలిసిపోతదనమాట. అప్పుడు మళ్ళీ అక్కడ తనకేం కనిపిస్తుందంటే తన చుట్టూ పిల్లల శవాల సముద్రంలో ఉన్నట్టు. అంటే ఒక సముద్రం లాగా పిల్లల శవాలుంటాయి అక్కడ. వారి తల్లులు ఆ ఒడ్డున నిలబడి ఆమె సహాయం కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఆ క్రూరత్వాన్ని చుట్టూ చూసి కన్నీటితోటి ఎంత దుష్టత్వం ఇది. ఈ భయాన్ని ఏ మనసు సృష్టించింది? అంటే ఆ పిల్లల శవాలెలా ఉన్నాయంటే ఒక సముద్రం లాగా అంతమంది పిల్లల్ని చంపి పడేసి. ఉంటే ఆ పిల్లల యొక్క తల్లులేంటంటే అక్కడ పక్కన నుంచొని సీతామాతను సహాయం జేయమని ఏడుస్తూ, పిలుస్తూ కనిపిస్తదనమాట. అసలు ఇదంతా అంటే అంతమంది పిల్లల్ని చంపేయటం అనేది ఎంత క్రూరత్వం. అసలు ఈ భయాన్ని అసలు ఏది సృష్టిస్తుంది? అన్నప్పుడు వెంటనే తన లోపల నుంచి అది అతనే. తన సొంత బిడ్డను అంటే ప్రహ్లాదుడిని చంపడానికి పదే పదే ప్రయత్నించిన వాడు. దీనిని అంటే ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది కూడా అతనే. అంటే సీతామాత మనసులో అలాంటి ఆలోచన రూపాన్ని సృష్టించాడు. అంటే అంటే అమ్మ లోకమాత బిడ్డల కోసం తను అందరి వేదనని తీసుకుంటది గదా! అలా ఆమెను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడన్నమాట. అలాంటిది ఒక చిత్రాన్ని చిత్రించి అమ్మని అయోమయంలో భయానికి గురి చేస్తున్నాడన్నమాట. అంటే భయపెట్టే ప్రయత్నం అది. అయితే ఇదంతా సృష్టించింది ఎవ్వరు అని తను గట్టిగా అంటే లోపల నుంచి అమ్మకు సమాధానం వస్తుందన్నమాట. ఇది అతనే. ఎవరు అతను? ప్రహ్లాదుడిని అంటే తన బిడ్డను సొంత బిడ్డను చంపటానికి ప్రయత్నిస్తాడు గదా! విషం ఇచ్చి, పాలల్లో వేనుగుల చేత తొక్కిచ్చి, కొండల మీద ఇసిరేపిచ్చి, మంటల్లో ఓకే. నెట్టేపిస్తూ అంటే తనని శత్రువైన నారాయణ్‌ని పదే పదే సు వే గానం జేస్తున్నాడు. ఆయన్నే దేవుడు అంటున్నాడు. అతను ఇతనికి శత్రువు గదా! ఆహ్,
అట్లానే తను మహాదేవుణ్ణి పూజిస్తాడనమాట. ఇక్కడ మహాదేవుడే దేవుడు, విష్ణుమూర్తి కాదు, నారాయణుడు కాదని. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు ఆ నారాయణ్‌నే పూజిస్తూ ఉంటాడనమాట. అది నచ్చక అతను చెప్పిన మాట వినటం లేదని ఆ ప్రహ్లాదుడిని అన్ని రకాలుగా చంపిన అతనే ఇదంతా కూడా సృష్టించాడు అని చెప్పి తన లోపల నుంచి సమాధానం వస్తదనమాట. ఈ ఆలోచన రూపాలు మనుషుల మనస్సుల్లోకి ప్రవేశించక ముందే, భూమిపై ఆ విధమైన ప్రవర్తన చోటు చేసుకోక ముందే స్త్రీలను, పిల్లలను హింసించటం, లొంగదీసుకోవడం అనేది సాధారణ విషయంగా మారకముందే అతన్ని నాశనం చేయాలి. అంటే తన లోపల నుంచి వస్తుందనమాట ఇది. ఇప్పుడు ఇదే గనక కొనసాగితే అందరూ పిల్లల్ని చంపేయడం ఒక ఈజీగా అయిపోతదనమాట. తమ మాట వినటం లేదు అంటే చంపేస్తారా? అట్లానే ఈ స్త్రీలని వశపరుచుకోవడం అనేది కూడా ఒక సాధారణ విషయంలాగా ఇక ముందుకు వెళ్ళబోతది గదా! దీన్ని గనక అనుమతిస్తే. కాబట్టి ఇదంతా ఒక సాధారణ విషయంగా మారక ముందే నువ్వు అతన్ని నాశనం చేయాలి అని చెప్పి లోపల నుంచి అమ్మకి ఒక ఇండికేషన్ అనేది వస్తదనమాట. ఇప్పుడు సోమ కళ్ళు తెరిచి వీళ్ళందరి మొఖాల్లోని భయాన్ని చూసి గబగబా చెప్తుందనమాట. నా ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టాలని కాదు. కానీ మాత ఏ విధమైన హింస పడిందో మీకు తెలియజేయటం కోసమే నేను ఇదంతా కూడా చెప్తున్నాను. మీరు భయపడకండి. అంటే ఆ వింటున్న వాళ్ళందరి మొహాల్లో భయాన్ని చూసి సోమ చెప్తుందనమాట. ఈ భ్రమలన్నీ రావణుని వల్లనేనా అని చెప్పి వీళ్ళమ్మ అడుగుతుంది సోమని. ఆమె తలూపి అవును అని చెప్పి చూడండి, మాత రావణుని మనసులోకి ప్రవేశించాలి. కానీ అతను చాలా తెలివైన వాడు. ఆమె తన ఆలోచనలు చూడగలదని ఇప్పుడు అతనికి తెలుసు. అందువల్ల ఆమెను నీతి బాహ్యురాలిగా చేయడానికి అన్ని రకాల మాయలు సృష్టించటం ద్వారా ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. అంటే భయపెట్టి, బాధపెట్టి తనని లొంగదీసుకునే ప్రయత్నం చేసి, ఆమె కూడా నీతి అంటే తను నీతి తప్పింది అనే ముద్ర వేయటం కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆహ్, అంటే ఆలోచనలు తను తెలుసుకోగలదు అని తెలిసి ఈ భయాలన్నిటిని సృష్టించాడన్నమాట. భయపెట్టే ప్రయత్నం. ఆమెను లొంగదీసుకోవాలి. ఈ మాయా సృష్టి అంతా కూడా రావణుడే చేశాడు భయపెట్టడం కోసం. అతను దాదాపు విజయం సాధించాడు. ఇప్పుడు చూడండి మాట ఆ బాధలన్నీ అనుభవిస్తదనమాట. శ్రీరాముడు గనక నిరోధించకపోతే ఆమె నీటిలో మునిగి శవం వదిలిపెట్టేది. శరీరాన్ని వదిలిపెట్టేది. అక్కడ రాముల వారు వచ్చి గనక ఆమెను ఆపకపోతే అంటే ఇది మళ్ళీ రెండోసారి జరిగిందనమాట సీతామాత. ఆహ్, మొదటిసారి యవ్వనంలో ఉన్నప్పుడు తను అడవిలో గాఢ ధ్యాన స్థితిలోకెళ్ళిపోయి అప్పుడేంటి జనక మహారాజు గాని, అక్కడున్న ఋషులు గాని, అప్పుడు గార్గి మాత కూడా ఉంటుంది. వీళ్ళెవ్వరూ కూడా ఆమెని వెనక్కి తీసుకురాలేకపోతారమ్మ. తను ఎక్కడి నుంచొచ్చిందో అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాముల వారు అక్కడ గనక ప్రత్యక్షం అవ్వకపోతే ఆవిడ ఆ గాఢ ధ్యాన స్థితిలో తను ప్రకృతిలో కలిసిపోయేది. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఏంటంటే ఆమె ఈ అక్కడ గనక ఇప్పుడు ఎట్లా అంటే ఈ లంకలో ఉన్న ఈ లోక కల్లోలాల్ని అంటే ఆ తర్వాత జరగబోయేది, అక్కడ జరుగుతున్నది అదంతా చూసి ఆమె శరీరాన్ని విచ్ఛిన్నం చేయబోయిందనమాట. ఎందుకంటే ఇక ఆ బాధ అంత బాధని ఆమెని చూపించాడు రావణుడు. భయాన్ని కలుగజేశాడు. ఇలా ఉంటుందని చెప్పి ఆ మనసులోకి దూరి మాయా లోకాన్ని సృష్టించి హ్మ్. ఇదంతా చూసి మాతకేంటంటే ఎ ఎంత ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరించి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలని. మళ్ళీ శ్రీరాముడే దాన్ని నిరోధిస్తాడనమాట. రాములు వారు గనక అప్పుడు గనక తనకి అక్కడ తనని అడ్డుకోకపోతే రెండోసారి ఆ ప్రకృతిలో కలిసిపోయేదన్నమాట. అంత అంటే ఇంకా ఇంత వేదనని నేను చెప్పుకోలేను అని జెప్పి. ఆ బాధ, ఆ భయం నేను కూడా కాదు. ఆ బాధతోటి ఆహ్,
అంత మాయలోకి తీసుకెళ్ళాడు అనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు రాముల వారు ఏం చేశాడు? అక్కడ ఆమెను ఆపేశాడు. ఆపకపోయుంటే మాత తన ప్రకృతిలో కలిసిపోయేది మాస్టర్స్. అంటే అంత వేదన. ఇప్పుడు చూడండి, మనకు కూడా బాధ, భయము, వేదన కలిగినప్పుడు మనం దాన్ని తట్టుకోలేమన్నమాట. ఇక ఇప్పుడు ఏంటంటే తను ఇక్కడ సోమ కాసేపు ఆగి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను అంటే అది రావణుడి పుట్టుకు దారి తీసేదన్నమాట. ఓకే మాస్టర్స్, అంటే రావణాసురుడు పుట్టు పూర్వోత్తరాలు ఏంటివి అనేది మనం మిగతా భాగాల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ సద్గురు మూమెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ భాగాన్ని ఈ రోజు ఇంతటితోటి ముగిద్దాం మాస్టర్స్. శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.